ఎంఐ వర్సెస్ డీసీ. ఇక్కడ వచ్చేసి టాస్ గెలిచిన డీసీ అయితే ఫీల్డింగ్ తీసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్లో అయితే 160 స్కోర్ అయితే చేశారు. అతి కష్టం మీద ఎంఐ. ముఖ్యంగా చూసుకుంటే రోహిత్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్ లాస్ట్లో వచ్చేసి నమందీర్ కొంచెం మంచిగా అయితే ఆడారు. మిగతా బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే క్లింటన్ వచ్చేసి 9 రన్స్ చేయగలిగాడు. లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇతనైతే. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం డీసీ బౌలర్లు ప్రతి ఒక్కరు కూడా స్లో బాల్స్ వేసి అయితే ఎంఐని ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా ఫాస్ట్ బాల్స్ వేస్తే ఖచ్చితంగా వాళ్ళైతే మంచి స్కోర్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మంచి టెక్నిక్ అయితే కనుక్కున్నారు. ఎంత ఫాస్ట్ వేస్తే అంత బాగా కనుక్కొని తర్వాత ఎంగిడి కానీ ముఖేష్ కుమార్ కానీ ప్రతి ఒక్కరు కూడా స్లో బాల్స్ వేశారు. ఇక్కడ చూసుకుంటే ముఖేష్ యాదవ్ ఒక ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఈవెన్ రిటర్న్ క్యాచ్ తీసుకొని తిలక్ వర్మ డకౌట్ అయితే చేశాడు. సో ఓవరాల్గా బౌలింగ్ చాలా మంచిగా చేసి ఎంఐని అయితే 160కే కట్టడి చేయగలిగారు. ముఖ్యంగా వాళ్ళ బౌలర్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు మంచి స్పెల్ వేసి వికెట్లు అయితే తీసుకున్నారు. ముఖేష్ కుమార్ వచ్చేసి 3 ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఎంగిడి 4 ఓవర్లో 34 రన్స్ చాలా మంచి స్పెల్ అయితే వేశాడు. ఇతను 1 వికెట్ తీసుకున్నాడు. ప్రతిసారి కూడా స్లో బాల్స్తో అయితే బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్లో 22 రన్స్ ఇచ్చేసి రోహిత్ శర్మను అయితే అవుట్ చేశాడు. యాజ్ యూజువల్గా రోహిత్ శర్మకి అక్షర్ పటేల్ మీద పెద్ద రికార్డ్ ఏం మంచిగా లేదు. విప్రాజ్ నిగమ్ కూడా 1 వికెట్ అయితే తీశాడు. అతను కూడా 3 ఓవర్లు 24 రన్స్ అయితే ఇచ్చాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ వికెట్లెస్ అయితే పోయాడు. 3 ఓవర్లు 31 రన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా మారాడు. నటరాజన్ 3 ఓవర్లు 24 రన్లు 1 వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 2 బౌలర్సే 4 ఓవర్స్ కూడా అయితే వేశారు. వాళ్ళకు చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉండడం వల్ల అయితే ఈవెన్ ముఖేష్ కుమార్ కూడా 3 ఓవర్లు ఇచ్చారు. మంచి బౌలింగ్ అయితే చేశాడు. 3 ఓవర్లో వచ్చేసి 2 వికెట్ తీసుకొని 26 రన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే ముంబైకి గెలిచే ఛాన్స్ కూడా ఉంది ఈ మ్యాచ్. ఎందుకంటే ముంబైలో వచ్చేసి మంచి బౌలర్లు ఉన్నారు. బుమ్రా కానీ తర్వాత వచ్చేసి ట్రెంట్ బోల్ట్ కానీ వీళ్ళిద్దరు కూడా పవర్ ప్లేలో ఉన్న మంచి వికెట్ తీసేట ఖచ్చితంగా ముంబై గెలిచే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే రాహుల్కి కూడా ముంబై మీద మంచి రికార్డు ఉంది. ఇక్కడ వచ్చేసి 3 సెంచరీలు తర్వాత 6 హాఫ్ సెంచరీలు అయితే ముంబై మీద కొట్టాడు. సో ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కానీ కొట్టాడంటే ఖచ్చితంగా ముంబై అయితే ఓడిపోతుంది. అతన్ని ఎంత తొందరగా అవుట్ చేస్తే ముంబై అయితే గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా వచ్చేసి వాళ్ళ బ్యాట్స్మెన్స్ కూడా అందరూ ఫామ్లో ఉన్నారు. స్టబ్స్ కానీ తర్వాత వచ్చేసి మిల్లర్ కానీ మధ్యలో వచ్చేటువంటి రిజ్వీ కానీ. సో ఓవరాల్గా వాళ్ళు కూడా మంచి బ్యాటింగ్ అయితే ఉంది. సో ఇక్కడ శాంట్నర్ కూడా ఇంక్లూడ్ అయ్యాడు కాబట్టి కొంచెం స్పిన్ మంచిగా వేస్తే ఖచ్చితంగా వికెట్లు అయితే పడే ఛాన్స్ ఉంది మిడిల్ ఓవర్లో కూడా. సో ఇక్కడ ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే 1 సైడ్గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. మంచిగా క్లోజ్గా వెళ్తుంది. ఈవెన్ 19th ఓవర్ దాకా మ్యాచ్ అయితే వెళ్తుంది. మీరేమంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.